పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నిన్నటి రోజు ఘనంగా మనము నూతన సంవత్సర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్నాడాం. రెండవ రోజులో దేవుడు మనలందరినీ ప్రవేశపెడుతున్నాడు. అందువలన ఆయనే మనకు ప్రాణం, ఆయనే మనకు జీవమని నిన్ను స్తుతించడం తప్ప మాకేమీయు మా రుణం తీర్చడానికి అర్థం కావట్లేదని ప్రభు సన్నిధిలో పాడే పాట ఎన్ ఉయిరాన ఉయిరాన యేసు என்ற தமிழ் பாடலை நாம் இன்று பாடப்போகிறோம். నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా నిన్ను స్తుతింతును. నూతన సంవత్సరంలో రెండవ రోజులు అడుగుపెట్టిన దేవునికి కీర్తన పాట. రండి మనమందరం కలిసి కారుణ్య జపమాలలో సంవత్సరం అంతా క్షేమమైనటువంటి కార్యములు, శుభకార్యములు జరగాలని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతననిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మనలో ఉన్న ప్రాణం ప్రభు ఇచ్చిన దానం. అపోస్తుల చర్యలు 17:28లో నేను ఈరోజు జీవించుచున్నానంటే, మనగలుగుచున్నానంటే, సంచరించుచున్నానంటే అది దైవ కృపయే అని చెప్పి భక్తుడు చెప్తూ ఉన్నాడు. యాక్ట్ 17:28 says, "It is in him we live and have and move our being. That is why with all our heart we shall praise God." కీర్తన 103:1 నా ఆత్మమా, నాలోని సమస్త శక్తులారా ప్రభుని స్తుతించండి అని కీర్తనగాడు చెప్తున్నాడు. Psalm 103:1, "O my soul, all that is within me, glorify the Lord." కీర్తన 63:3, నీ ప్రేమ ప్రాణము కంటేనూ మెరుగైనది కనుక నేను నిన్ను ప్రస్తుతింతును అని కీర్తనగాడు చెప్తున్నాడు. "ఓ లార్డ్, యువర్ లవ్ ఈజ్ గ్రేటర్ దాన్ మై లైఫ్ లార్డ్, దట్స్ వై ఐ వాంట్ టు ప్రైజ్ యూ." Psalm 63:3 says. ఫిలిప్పీ 3:8లో ఒక్కసారి ఎంత గొప్ప దేవుని విలువైన ఐశ్వర్యమును కనుగొన్నటువంటి పౌలు అంటాడు, ఇక దేవుని కనుగొన్నాను కావున మిగిలినదని చెత్తగా భావిస్తున్నానని చెప్తూ ఉంటాడు. "Because I found my God as my treasure, everything else on this world is rubbish." Philippians chapter 3:8. లోకమంతా మరచితిని,
విలువైన నేను కనుగొంటినని మనం కూడా పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? నా ప్రాణమైన యేసు, నా ప్రాణమోతో కలిసి, నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతున్. నా ప్రాణమైన యేసు, నా ప్రాణమోతో కలిసి, నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతున్. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు. లోకమంతా మరచితిని, విలువైనది కనుగొంటిని. లోకమంతా మరచితిని, విలువైనవి కనుగొంటిని. నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ ప్రేమ రుచించుటలో, నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ ప్రేమ రుచించుటలో. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసుప్రభు ఒక మాట చెప్తాడు, మానవుడు కేవలం రొట్టెతో మాత్రమే కాదు, దేవుడు వచించు ప్రతి మాట ద్వారా బ్రతుకుతారని చెప్తాడు. మనము ఈ విషయాన్ని మత్తయి సువార్త 4:4 చదువుతాం. చాలామందికి వాక్యం అనేది అలా శరీరమునకు ఔషధములాగా, భోజనములాగా మారిపోతుంది. అలా ఈ సంవత్సరమంతా వాక్యంను చదివి మనం ధ్యానిస్తే మన జీవితం కాలమంతా వెలుగుగా ఆ
వాక్యం మారునుగాక. ఆమేన్. 119, 105 వచనం అలా చెప్తుంది. ఫర్ సమ్ పీపుల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ ఎ ఫుడ్. దట్స్ వై ఎజెకియల్ వి హియర్ ఇన్ 3rd chapter, eat the scroll, God says. Matthew 4:4, Jesus said, man cannot live by bread alone, but by every word that comes out of my mouth. This year may we meditate on the word, eat the word, taste the word and live the word. కీర్తన 1:2 వచనం, అతడు ప్రభు ధర్మశాస్త్రమును రేయింబవలు మననం చేసుకొండును. He will meditate on God's word day and night. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ వాక్యం భోజనం, నా శరీరానికి ఔషధం. రాత్రింబగలు దాన్ని ధ్యానించే సంవత్సరముగా ఈ సంవత్సరం మారునుగా. ఆమేన్. నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి, నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతున్. నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి, నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతున్. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు. నీ వాక్యం నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. నీ వాక్యం నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. రాత్రియు పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును యేసు. రాత్రి పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు. దేవుని వాక్యమే ఈ సంవత్సరం అంతా వెలుగుగా ఉండి నడుపునని ప్రార్థన చేసుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, లోగోస్ రెట్రీట్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ జోస్ వటేకుల్ గారితో కలిసి నేను ఫాదర్తో పాటు ఫాదర్ గారు గొప్ప విషయాన్ని మనతో పంచుకుంటున్నాడు, దివ్య కారుణ్యం గురించి. దానిని రేపటి దినం మీరందరూ కూడా మరి 6 గంటలకల్లా వీక్షించగలుగుతారు. ఇది మీకు 7వ తారీఖున జరగబోతున్నటువంటి 1003 రోజులు పండుగ సందర్భంగా మొత్తం మీకు గొప్ప కార్యం జరగటానికి ఈ కారుణ్య ప్రార్థనలో ఉన్నటువంటి నిగూఢమైన రహస్యాలను ఫాదర్ గారు మనకు వివరించి ఉన్నారు. వీక్షించండి. ఆ క్లిప్ వెంటనే అందరికీ ప్రజలకు పంపాలని కూడా మీరు మనవి చేస్తూ ఉన్నాను. ఆ లింక్ వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి ఈ వార్తను పంపండి. We have a beautiful, wonderful sharing by the director of the Logos Retreat Center for Jose Vataikal along with me. And so we will be telecasting that program tomorrow evening 6 o'clock. Please watch the program. Also send this link to as many people as possible. It will be a beautiful preparation for you to celebrate the 1003rd day on January 7. ఇది ఈ కార్యక్రమం వీక్షించేవారు కారుణ్య ప్రార్థనలో ఉన్న శక్తి తెలుసుకుంటారు. 7వ తారీఖున మీరందరూ ఇక్కడ ఆహ్వానించబడినప్పుడు దానికి ఉన్న అర్థం చేసుకుంటారు. ప్లీజ్ సెండ్ దిస్ లింక్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఈ లోకమంతా మాయై అని సాలమోన్ మహారాజు చాలా లేటుగా తెలుసుకున్నాడు. సాలమోన్ ద కింగ్ కేమ్ టు నో ఎవ్రీథింగ్ ఇస్ వ్యానిటీ వెరీ లేట్. కీర్తన 36:7 వచనం చెప్తుంది, నీ ప్రేమ అమూల్యమైనది, నరులకు నీ రెక్కల మాటున ఆశ్రయం దొరుకును. లార్డ్, యువర్ లవ్ ఈజ్ సో ప్రెషియస్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఫైండ్ ద శాంక్చురీ అండర్ యువర్ వింగ్స్. Psalm 36:7. బయట లోకం బాగలేదు, అందుకే క్యాలెండర్ ద్వారా కూడా కాలము శుభకాలము అని రిలీజ్ చేశాం. ఈ సంవత్సరం అంతా ఆయన రెక్కల క్రింద భద్రంగా దేవుడు దాచునుగాక. ఆమేన్. The times are bad and many bad things are happening, but we will always receive time of grace. That's the calendar mentions. Psalm 36:7 also says, Lord, you are precious, under your wings protect us this year. కీర్తన 63:4 వచనం, నేను జీవించుచున్నంత కాలము నిన్ను స్తుతించెదను, నీకు చేతులెత్తి ప్రార్థన చేసేదను. నేనైతే నిజంగా దేవునికి స్తోత్రం చెల్లించాలి ఈ బృందముతో. ఇక 2 రోజులు, ఒక్కరోజు ఉంది ఇంకా. మనం 4వ తారీఖున 1000 రోజులకు చేరుతున్నాం. కానీ దాన్ని కొనియాడే రోజు వచ్చే మరి 4వ తారీఖు కాదు, 7వ తారీఖున ఆదివారం. ఇక్కడ ఏం రాయబడి ఉన్నది, నీ జీవించుచున్నంత కాలం దేవుని స్తుతించాలి. ఇది నాకు, ఈ బృందానికి, మీకు సరిగా ఉంది. 1000 రోజులు దీవెనలు. త్రూ అవుట్ అవర్ లైఫ్ యూ హ్యావ్ టు థ్యాంక్ ద లార్డ్ ఫర్ దీస్ 1000 days. And day after tomorrow we are reaching 1000 days. But then we are celebrating it on 7th Sunday. Please come. ఆ రోజు వచ్చే వారందరికీ గిఫ్ట్ కూడా ఇవ్వబడుతుంది మధ్యాహ్నం. ప్రార్థనతో పాడుదామా ప్రేమన సహోదరి సహోదరులారా. నా ప్రాణమైన యేసు, నా ప్రాణమోతో కలసి, నా ప్రాణమాని నిన్నే స్తుతింతుం, నా ప్రాణమాని నిన్నే స్తుతింతుం. నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలసి, నా ప్రాణమాని నిన్నే స్తుతింతుం, నా ప్రాణమాని నిన్నే స్తుతింతుం. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు. లోకమంతా
మాయేనయ్యా నీ ప్రేమయే నాకు చాలునయ్యా. లోకమంతా మాయేనయ్యా నీ ప్రేమయే నాకు చాలునయ్యా. నీ నామమునే స్తుతింతున్ నా యేసయ్యా నా జీవిత కాలమంతా. యేసు నీ నామమునే స్తుతింతున్ నా యేసయ్యా నా జీవిత కాలమంతా. యేసు నా ప్రాణమైన 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 యేసు. నా ప్రాణమైన 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 యేసు. ప్రాణమును కాపాడి ఇంకొక సంవత్సరం ప్రవేశపెట్టిన దేవునికి రుణపడి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎల్లుండి మనము 1000 రోజులను కంప్లీట్ చేస్తున్నాం. ఈ శుభ సందర్భంగా 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటేమో ఎల్లుండి మనకు ఈ స్థలంలో కాకుండా మెడ్రాస్లో కేలంబాకం అనే గొప్ప ఒక పుణ్యక్షేత్రంలో మీకోసం అక్కడి నుంచి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఆ ప్రయాణంలో తోడుగా ఉండాలని, రికార్డింగ్ బాగా జరగాలని ప్రార్థిస్తుండాలని మనవి చేస్తున్నాను. We have 2 beautiful programs to commemorate these 1000 days. One is on 4th day after tomorrow. We'll be having a recorded program for you from Kelambakam, a beautiful shrine in Chennai. And on 7th, we will be having special program from morning mass, and especially afternoon we'll be giving you a gift for you. Please come. And the DMI group, it's my personal invitation, all of you, please come and be present, because 1000 days we have to celebrate on 7th, that is Sunday. అందరికి ఆహ్వానము 7వ తారీఖున అనగా ఆదివారం. మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను, ఎందుకంటే 1000 రోజులు కంప్లీట్ చేసి 1003వ రోజుకు చేరుతున్నాం ఆదివారం. కావున అందరికీ అందుబాటు కలిగిన రోజు, అనుకూలమైన రోజు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పూజను తొందరగా ముగించుకొని మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు జరుగుతున్న కారుణ్య ప్రార్థనలో మీకు ఒక జ్ఞాపకార్థంగా ఒక గిఫ్ట్ కూడా తయారు చేస్తున్నాం, చిన్న బుక్ మార్క్. దాన్ని మీరు జీవితాంతం ఆశీర్వాదంగా పెట్టుకోవచ్చు.
దీనికోసం ప్రార్థించండి. ఈ రికార్డింగ్ వెళ్తున్నప్పుడు వచ్చినప్పుడు దేవుడు భద్రంగా దీవించమని ప్రార్థించండి. అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములలో సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా నాలుగో గుర్తు యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టిల్ చాప్టర్ 13:47 అపోస్తలుల చరిత్ర 13:47 మీరు అన్యులకు వెలుగు ఉండుటకును ప్రపంచమంతట చీకటిని రక్షణ మార్గమై ఉండుటకును నేను మిమ్మలను నియమించుచున్నాను. చీకటిలో ఉన్నవారికి నన్ను దేవుడు రక్షణముగా నియమిస్తున్నాడు. గాడ్ ఈస్ అపాయింటింగ్ us so that we'll become light to the whole world. ఈ సంవత్సరం ఎక్కడ ఏ చీకటి ఉన్నా మన ద్వారా వెలుగు వచ్చునుగా. This year whatever darkness may affect people, but through this prayer and through us may light shine upon the people. కీర్తన 89:20 నీ సేవకుడైన దావీదును ఎన్నుకొని పవిత్ర తైలముతో అభిషేకించితివి. మమ్ము కూడా ప్రభా అదే పరిశుద్ధ తైలముతో అభిషేకం చేయమయ్యా అని పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. Psalm 89:20 as you anointed with oil David anoint us for this year, Lord. నా ప్రాణమైన యేసు నా ప్రాణముతో కలసి నా ప్రాణమా నిన్నే స్తుతింతుం. నా ప్రాణమా నిన్నే స్తుతింతుం. నా ప్రాణమైన యేసు నా ప్రాణముతో కలసి నా ప్రాణమా నిన్నే స్తుతింతుం. నా ప్రాణమా నిన్నే స్తుతింతుం. నా ప్రాణమైన యేసు నా ప్రాణమైన యేసు పరిశుద్ధ ఆత్మచేత అభిషేకం చేయుమయ్యా. పరిశుద్ధ ఆత్మచేత అభిషేకం చేయుమయ్యా. ఈ అభిషేకముతో యేసయ్యా సాక్షిగా జీవింతును. నీ అభిషేకముతో యేసయ్యా
సాక్షిగా జీవింతును. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు. ఆత్మాభిషేకంతో జీవించే సంవత్సరముగా సంవత్సరం మారాలని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శుభవార్త కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 4వ తారీఖున గొప్ప శ్రయం నుండి విడుదల చేసే ప్రార్థనను వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 7వ తారీఖున గిఫ్ట్ పొందటానికి స్థలమునకు వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నూతన సంవత్సరంలో ఇక్కడికి వచ్చిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1000 రోజులుగా మాతో పాటు నిలబడుతున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1000 రోజులు స్పాన్సర్ చేసిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1000 రోజులు తెర వెనుక పనిచేసిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము విడుదల చేసిన క్యాలెండర్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము పొందుకున్న వాగ్దాన కార్డు మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. క్షేమంగా జీవించే కాలం, సువార్తను పొందే కాలం, అద్భుత కాలం. అందుకే 12 నెలలు 12 రకమైన కాలం గురించి విడుదల చేసిన క్యాలెండర్ ఎక్కడెక్కడ లభ్యమవుతుందో త్వరగా చదువుతుండగా స్క్రీన్ మీద చూసుకోండి. నంబర్స్ అన్నీ ఉన్నాయి. దయచేసి ఈ విషయాన్ని అందరికీ మీరు ఒక క్లిప్ లాగా పంపించండి. అందరూ దీన్ని కొనుక్కున్నట్టు, అందరికీ శుభకాలం వచ్చేటట్టు సహకరించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎవరైతే దీన్ని వాళ్ళ దగ్గర ఉంచుకొని ఇతరులకు అమ్ముతూ ప్రజలకు యేసు ప్రభుని ఇస్తున్నారో వాళ్ళందరినీ ప్రభు దీవించునుగాక. ఆమేన్. Time of God's grace is a special calendar. 12 months, 12 kinds of time of grace is printed, and these are the people who came forward to distribute to the people, those who are buying it. Kindly send this clip to as many people possible. ఈ వేరే దేశంలో ఉన్న వాళ్ళకు కూడా మీలో కొంతమంది పంపించడానికి ట్రై చేయండి. దోస్ హూ ఆర్ అబ్రాడ్ ప్లీజ్ సెండ్ దమ్ ఆల్సో, లెట్ దమ్ ఆల్సో రిసీవ్. అక్కడ వాళ్ళ దగ్గర ప్రజలకు పంచడానికి సహకరించండి. గ్లోరియా సుజిత్ మెట్టుగూడ, తిరుమలగిరి, మేరీ ఫాతిమా అప్సిగూడ, షీలా ఖైరతాబాద్, హ్యారీ బ్రదర్ బోయిగూడ, యాంజలీనా గన్ఫౌండ్రీ, బాలస్వామి ECL నెరడ్మెట్, ప్రేమ వరంగల్ ఫాతిమా నగర్, మిస్టర్ జోహానస్ కోదాడ మఠంపల్లి, హుజూర్ నగర్ మునుగాల, మేలచెరు, సూర్యాపేట్ నల్గొండ, మాధు వైజాగ్, రాజు గుంటూరు, మేరీ నెల్లూరు, మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి కోదాడ, అండ్ లూసి రాజారెడ్డి సికంద్రాబాద్, రాజు మేదిపట్నం, అండ్ తెరేసా రాణి కడప. All these people, I thank God for all of them. I repeatedly tell you, foreign also there are many people who are known to us, many Telugu of our brothers and sisters. Kindly send this, somehow you make the means to reach to them. It will be very helpful to them. ఇక్కడ అక్కడ కాలములు బాగలేదు, అందుకే కాలము అని ప్రింట్ చేశాం. The time is not that good. That's why God is going to give you time of grace. Here and abroad, try to reach these calendars to as many people as possible. అమెరికాలో ఒక వ్యక్తి 300 క్యాలెండర్లు పంపండి ఫాదర్, మేము ఇక్కడ ఉన్న వాళ్ళకు దానిని ఇవ్వటానికి ట్రై చేస్తామన్నారు. There's a person from USA who said 300 calendars you send and we will try to give to the people here. So do something new for the people. ఇది ఒక గొప్ప గిఫ్ట్గా మారిపోవునుగాక. ఆమేన్. Once again, I invite all of you. It's my very personal invitation
1003 days will be completed on 7th Sunday, that is next Sunday. Please come and be with us. We will be having the mass quickly. We will finish and we'll have a love meal, and followed by 2:30 to 4 we will have the VG and other Father Provincial and so on, who will be also with us when we distribute the gift of a small packet card for you as a memory. So please come on 7th. It's my personal invitation. You stood with me 1003 days. We are completing that day. 7th is a Sunday. Come, we will have a love meal. We will finish the mass quickly, and 2:30 to 4 we will be having our VG also provincial, and we will be also giving a gift of bookmark for you as a 1000 days memory. Please convey this message and spread this message in social media to as many people as possible, and please make it my personal invitation. నా వ్యక్తిగత ఆహ్వానం లాగా మీకు స్తోత్రం చెల్లించాలి, మీకోసం ప్రార్థించాలి, ఒక్క రోజున 1000 రోజుల దీవెనలు మీకు ఇవ్వాలి. అదే నా ఆశ. చివరి గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, రోమీయులకు రాసిన లేఖ 14వ అధ్యాయం 8వ వచనం, మనం జీవించినను ప్రభు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభు కొరకే మరణించుచున్నాము, కనుక జీవించినా మరణించినా మనం ప్రభువునకు చెందిన వారమే. Romans 14:8. Whether we live or die, it's only for God. So whether we live or die, it's for the glory of God. ప్రార్థనతో పాడదామా? Romans 14:3-8 we sing. నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలసి, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలసి, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు. లోకమంతా క్షణికమయ్యా, నీ ప్రేమే నాకు స్థిరమయ్యా. లోకమంతా క్షణికమయ్యా, నీ ప్రేమ నాకు స్థిరమయ్యా. జీవించిన మరణించిన యేసయ్యా, నీకేనే సొంతమయ్యా. జీవించిన మరణించిన యేసయ్యా, నీకేనే సొంతమయ్యా. என் உயிரான இயேசு, என் உயிரோடு கலந்து, என் உயிரே நான் உன்னை துதிப்பேன், என் உயிரே நான் உன்னை துதிப்பேன். నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు. என் உயிரான యేసు, నా ప్రాణమైన యేసు. ప్రాణమును భద్రంగా కాపాడి నూతన సంవత్సరం 2వ రోజు అడుగుపెట్టుటకు అనుమతించాడు. 4వ తారీఖున ఒక ప్రోగ్రాం, 7వ తారీఖున ఇంకొక ప్రోగ్రాం. ఈ ప్రాణమన్నీ కూడా కాపాడబడుటకే ప్రోగ్రాం. ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. యేసు ప్రభు 8 రోజుల తర్వాత ఆయనకి నామం పెట్టారు. ఆ పండుగను రేపటి దిన మనం కొనియాడుతున్నాం. యేసు నామకరణ పండుగ. ద నేమ్ ఆఫ్ జీసస్ ఈస్ ద ఫీస్ట్ డే టుమారో. అందువలన మనమందరం కలిసి యేసు నామను ఉచ్చరిస్తూ ఒక పాట పాడుతూ యేసు నామంలో ఉన్నటువంటి మహిమను పొందబోతున్నాం. అందువలన సిద్ధపడండి. అలాగే 4వ తారీఖున మరి గొప్ప సరైన నుండి ఒక ప్రోగ్రాం, అలాగే 7వ తారీఖున ఈ 3 రోజులు అందరూ కలుస్తాం. ఇక్కడ రండి. అందరికీ ఈ అనుగ్రహ రోజులను దేవుడు ఇస్తున్నారు. వరుసగా ఉన్నది దీవెనకర కార్యములు. లైన్ బై లైన్ వీఆర్ హ్యావింగ్ బ్లెస్సింగ్స్. గెట్ ద బ్లెస్సింగ్. చేతులు జోడించి ప్రభాసనం కొరకై ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మన ప్రాణముతో కలిసి ప్రాణమై మారిన దేవుడు, ప్రాణమును కాపాడి నూతన సంవత్సరమునిచ్చిన దేవుడు పితా పుత్ర పవిత్రాత్మ ఈ సంవత్సరమంతా భద్రంగా కాపాడి జరగబోయే గొప్ప పర్వదినములను దీవించి ఆశీర్వదించునుగాక. As Jesus himself mingled with our blood and body and protected us and given a new year, may the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon us and all the graceful days that are going to come. May the Lord bless this and may these blessings remain with us forever and ever. Amen. Na pranamaina